హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఫైనల్లీ ఏదైతే దాదాపు 5 సంవత్సరాల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నడిచిన హరిహర వీరమల్లు సినిమా ఫైనల్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుని అయితే థియేటర్లోకి రావడం జరిగింది. దాదాపు 5 సంవత్సరాల తర్వాత ఫ్యాన్స్ దేనికోసం అయితే ఎదురు చూడడం జరుగుతుందో ఆ సినిమా అయితే థియేటర్లోకి రావడం జరిగింది. అండ్ ఫ్యాన్స్ ఆకలిని తీర్చిందా అంటే ఖచ్చితంగా ఈ సినిమా ఫ్యాన్స్ ఆకలిని తీరవడం జరిగింది. సో క్రిష్, ఎవరైతే డైరెక్టర్ క్రిష్ ఉన్నారో, క్రిష్ అయితే స్టోరీని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకురావడం జరిగింది. సబ్జెక్ట్ నచ్చి పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాను ఒప్పుకోవడం జరిగింది. సో ఈ 5 సంవత్సరాల్లో సినిమా చాలా ఒడిదుడుకులకు ఎదుర్కొని ఫైనల్ గా సినిమా అయితే థియేటర్లోకి రావడం జరిగింది. సో మరి థియేటర్లోకి వచ్చింది సినిమా, మరి ప్రేక్షకుల నుండి ఎలాంటి స్పందన వస్తుంది అంటే సినిమాకి అదిరిపోయే స్పందన అయితే రావడం జరుగుతుంది. మెయిన్ గా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న సబ్జెక్ట్ ఏదైతే స్టోరీ లైన్ ఉందో ఆ స్టోరీ లైన్ అయితే కన్వే చేయడంలో అక్కడ డైరెక్టర్ సఫలం కావడం జరిగింది. అలాగే వన్ మ్యాన్ ఆర్మీగా ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉండడం జరిగిందో, పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాను మొత్తం తన భుజాలపైన వేసుకొని అయితే నడిపేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా ఈ సినిమాకి సంబంధించి ఒకసారి మనము స్టోరీ లైన్ గురించి మాట్లాడుకున్నట్టయితే, అంటే స్పాయిలర్ ఇవ్వకుండా సింపుల్ గా స్టోరీ లైన్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా స్టోరీ లైన్ అనేది హరిహర వీరమల్లు పుట్టుకతోనైతే స్టార్ట్ కావడం జరుగుతుంది. అండ్ ఎండింగ్ అనేది ఏ విధంగా వీరమల్లు ఇంకా ఔరంగజేబ్ వీళ్ళిద్దరు కలుసుకుంటారో, కలుసుకోవడంతో ఈ సినిమా లైన్ అనేది ఎండ్ కావడం జరుగుతుంది. సో పార్ట్ 2కి అయితే ఒక ఈక్వేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇద్దరు కలిసి. సో మిడిల్లో వచ్చేసి సినిమా పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే పాలకులు ఉంటారో వాళ్ళ దగ్గర దోచుకొని లేని వాళ్ళకు పెట్టడం జరుగుతుంది, లేని వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. సో ఆ స్టోరీ లైన్తో, ఆ పాత్రతో అయితే పవన్ కళ్యాణ్ గారు పరిచయం కావడం జరిగింది. సో ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు కోహినూర్ డైమండ్ కోసం వెళ్తారు అనేది స్టార్టింగ్ లైనప్లో ఉంటుంది. సెకండ్ హాఫ్లో వచ్చేసి కోహినూర్ డైమండ్ నుంచి ఏ విధంగా సనాతన ధర్మాన్ని, ఏ విధంగా మన ధర్మాన్ని రక్షించే విధంగా పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్ళడం జరుగుతుంది అని చెప్పి సెకండ్ హాఫ్లో అయితే ఉండడం జరుగుతుంది. ఓవరాల్ గా సినిమా అనేది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కలిపి అద్భుతంగా అయితే ఉంది. సో పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఈ విధంగా అయితే డిజైన్ అయితే చేయడం జరిగింది. సో సినిమా అయితే అద్భుతంగా ఉంది. కానీ సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటి, సినిమాను పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ చూడడం జరుగుతుంది, మరి జనరల్ ఆడియన్స్ చూస్తారా లేదా అనే విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే, సినిమాలో మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ జరిగింది. ఈ సినిమాలో నిజంగా సినిమాని మొత్తం తన భుజాలపైన వేసుకొని నడిపేయడం జరిగింది. వన్ మ్యాన్ ఆర్మీ అంటారు కదా, సో అలా ఒక ట్రాన్స్ఫార్మర్లా పవన్ కళ్యాణ్ గారు పనిచేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ సీన్ అద్భుతంగా ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన ప్రతి సీన్ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం జరుగుతుంది. సో సెకండ్ వచ్చేసి ప్లస్ పాయింట్ వచ్చేసి బాబీ డియోల్ గారు ఔరంగజేబ్గా ఈ సినిమాలో నటించడం జరిగింది. ఆయన వచ్చినప్పుడల్లా, ఆయన సీన్ వచ్చినప్పుడల్లా కీరవాణి మ్యూజిక్ ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఆయన నిజంగా క్రూరత్వం అంటే ఇలా ఉంటుందా అని చెప్పి, నిజంగా ఒక ఔరంగజేబుని చూస్తే ఏ విధంగా ఉంటుందో అలా మనము బాబీ డియోల్ని చూసినప్పుడు మనకు కనిపించడం జరుగుతుంది. సో ఈ సినిమాలో నెక్స్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసి నిధి అగర్వాల్ అనమాట. సో నిధి అగర్వాల్ ఈ సినిమాలో తన పాత్రకి ఎంత న్యాయం చేయాలో అంత న్యాయం చేయడం జరిగింది. చాలా సినిమాల్లో నిధి అగర్వాల్ యాక్టింగ్ చేయడం జరిగింది, కానీ ఆమె ఈ సినిమాలో ఏదైతే పాత్ర ఉందో ఆ పాత్రలో కనిపించినంత అందంగా ఏ పాత్రలో కనిపించడం జరగలేదు. నిధి అగర్వాల్ నడిచేస్తుంటే సినిమాలో ఒక పళ్ళతోట నడిచేస్తుందా అన్నట్టు కనిపించడం జరిగింది. ఒక చెట్టు నుంచి ఫ్రెష్ యాపిల్ పండు తీసుకొని మనం ఒక గ్లాస్ పైన పెట్టి ఒక లైట్గా వాటర్ స్ప్రే చేస్తే ఎంత బ్యూటిఫుల్గా పండు కనిపిస్తుందో అంత బ్యూటిఫుల్గా అయితే ఇందులో నిధి అగర్వాల్ అయితే మనకు కనిపించడం జరిగింది. సో తన పాత్రకి ఎంతవరకు న్యాయం చేయాలో అంతవరకు తనైతే న్యాయం చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి సినిమాకి మరో ప్లస్ పాయింట్ ఏంటంటే కీరవాణి గారు ఏదైతే బీజిఎం ఇవ్వడం జరిగిందో అది సినిమాకి కూడా హైలైట్గా ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు సీన్లో కానివ్వండి, లేదంటే బాబీ డియోల్ గారు ఎంటర్ అయినప్పుడు కానీ ఏదైతే బీజిఎం కీరవాణి గారు ఇవ్వడం జరిగిందో అద్భుతంగా ఉండడం జరిగింది. ఈ సినిమాకు మెయిన్ ప్లస్ పాయింట్ ఖచ్చితంగా కీరవాణి గారే. అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు, కీరవాణి గారు లేకపోతే హరిహర వీరమల్లు లేదు అని చెప్పి. అలాగే నెక్స్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసి ఈ సినిమాలో ఏదైతే సినిమాటోగ్రఫీ ఉందో, అంటే ఏ విధంగా మనకు 17th సెంచరీని చూపించడం జరిగిందో చాలా అద్భుతంగా చూపించడం జరిగింది. అలాగే ఈ సినిమాలో ఏవైతే సాంగ్స్ ఉన్నాయో సాంగ్స్ కూడా నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి. లాస్ట్ ఏదైతే మనకు తార సాంగ్ ఉంటుందో తార సాంగ్ అనేది విజువల్ ఎఫెక్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంది. ఒక గ్రాండ్గా, చాలా గ్రాండ్గా అయితే ఉంది. ఏ విధంగా శంకర్ గారి సినిమాలో మనకు సాంగ్స్ ఉండడం జరుగుతుందో అంత గ్రాండ్గా అయితే తార సాంగ్ అయితే ఉంది. అలాగే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఎలివేషన్ సాంగ్స్ ఉన్నాయో ఆ సమయంలో కూడా సాంగ్స్ అనేవి అద్భుతంగా అయితే క్రియేట్ చేయడం జరిగింది కీరవాణి గారు. గైస్, నెక్స్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసి ఈ సినిమాలో ఏదైతే ఫస్ట్ హాఫ్లో పవన్ కళ్యాణ్ గారిది మల్ల యుద్ధం ఉందో ఆ యుద్ధం కూడా అద్భుతంగా ఉంది. ఆ ఫైట్ సీన్ కూడా, ఆ సీక్వెన్స్ కూడా అద్భుతంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. నెక్స్ట్ వచ్చేసి ఏదైతే చార్మినార్ సీక్వెన్స్ ఉందో చార్మినార్ సీక్వెన్స్ దగ్గర ఒక యాక్షన్ సీన్ ఉంటుంది. అది కూడా అందులో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్సలెంట్గా అయితే ఏదైతే పోరాట సన్నివేశాలు ఉంటాయో ఆ సన్నివేశాల్లో అద్భుతంగా పోరాట సన్నివేశాలను అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో అది కూడా సినిమాకు ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే ఫస్ట్ హాఫ్లో ఏదైతే స్క్రీన్ ప్లే ప్రెజెన్స్ ఉందో దాన్ని కూడా అద్భుతంగా చూపించడం జరిగింది. అలాగే సెకండ్ హాఫ్లో ఏదైతే సనాతన ధర్మం గురించి ఒక పాప చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉంటారో ఆమె చెప్పడం జరుగుతుంది కదా, సో సనాతన ధర్మం గురించి చాలా అద్భుతంగా ఈ సినిమాలో అయితే చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా సినిమాని వేరే లెవెల్కి తీసుకెళ్ళడం జరిగింది.
జరిగింది. మరి సినిమాలో ఏమైనా మైనస్ పాయింట్ ఉందా అంటే ఒకటే ఒకటి ఉంది. ఏంటంటే వీఎఫ్ఎక్స్ని కొద్దిగా చూసుకుంటే బాగుండేది. ఇంకా సినిమా ఉన్నంత వరకు అయితే చాలా అద్భుతంగా ఉంది, ప్రేక్షకులకు అందరికీ నచ్చడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే పప్పన్నం కాకుండా ఏకంగా బిర్యానీ తెచ్చి ముంగడ పెడితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని ఆకట్టుకోవడం జరుగుతుంది. అలాగే జనరల్ ఆడియన్స్ ఈ సినిమాని చూడొచ్చా అంటే ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే ఇందులో మన సనాతన ధర్మం గురించి, మన ధర్మం యొక్క గొప్పతనం గురించి చెప్పడం జరిగింది. ఏ విధంగా మొగలాయలు చేసిన మంచి గురించి మాత్రమే మనకు చెప్పడం జరిగింది, కానీ వాళ్ళు చేసిన చెడు గురించి మనకు చెప్పలేదు. ఈ సినిమాలో అది చూపించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఫ్యామిలీస్ అందరూ ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి. ఈ జనరేషన్లో ఎవరైతే నేటికి యువత ఉన్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇలాంటి పీరియాడిక్ ఏవైతే మూవీస్ ఉంటాయో ఆ మూవీస్ ఖచ్చితంగా చూడాలి. సో ఏంటంటే ఈ సినిమాలో చిన్న లోటు ఏంటంటే ఓన్లీ విఎఫ్ఎక్స్. ఆ విఎఫ్ఎక్స్ అనేది ఇంకొంచెం గ్రాండ్గా డిజైన్ చేస్తుంటే చాలా బాగుండేది. కానీ సినిమా ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు అయితే చాలా అద్భుతంగా ఉంది. సో ఫైనల్గా ఏదైతే హరిహర వీరమల్లు సినిమా ఉందో అక్కడ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు చాలా బిజీగా ఉంటూ ఈ సినిమాని కంప్లీట్ చేయడం జరిగింది. సో ఫైనల్గా సినిమా అయితే అద్భుతంగా ఉంది, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా మీ పిల్లలకి, మీ ఇంట్లో పెద్దవాళ్ళకి ఖచ్చితంగా ఇలాంటి మన ధర్మానికి సంబంధించిన సినిమాలు ఎప్పుడో ఒకసారి రావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ థియేటర్లకు వెళ్ళి హరిహర వీరమల్లు సినిమాని అయితే చూడండి.